ప్రేక్షకులను నవ్వించి హీరోగా మెప్పించి ఇప్పుడు విలన్ గా మెరుస్తున్న సునీల్ సెకండ్ ఇన్నింగ్స్ మామూలుగా లేదు. ఈసారి తమిళనాడులో అజిత్ సరసన అదిరిపోయే పాత్రలో నటించి అక్కడి ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. తాజాగా విడుదలైన గుడ్ బ్యాడ్ అంగ్లీ చిత్రంలో సునీల్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలో అతడి గెటప్ నటనకి అక్కడి మీడియా సైతం ప్రశంసిస్తోంది. సాధారణంగా కోలీవుడ్ లో తెలుగు నటులకు అంతగా ఛాన్స్ రాదు. ముఖ్యంగా తమకు పరిచయం లేని నటులను అక్కడి దర్శకులు ఎంచుకోవడం అరుదు. అయితే ఈ విషయంలో అజిత్ తానే సునీల్ ని రికమెండ్ చేశాడట. దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ స్వయంగా ఈ విషయం బయటపెట్టాడు. హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ సందర్భంగా సునీల్ పాత్రకు బలమైన స్కోప్ ఉంది. అజిత్ గారు సూచించిన తరువాతనే నేను సీరియస్ గా ఆలోచించా. ఫైనల్ గా అతడే బెస్ట్ అయ్యాడు అని చెప్పాడు. ఇక సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందట. ప్రారంభంలో కాస్త స్లోగా మొదలైన అజిత్ గ్యాంగ్స్టార్ షేడ్స్ రివీల్ అయిన వెంటనే స్క్రీన్ ప్లే స్పీడ్ పెంచింది. ఎక్కడా బోర్ అనిపించదు అంటూ ఆదిక్ చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా మారాయి. ఈ విజయంతో సునీల్ తమిళ ఇండస్ట్రీలో కొన్ని ఇంటెన్స్ క్యారెక్టర్స్ కోసం సిద్ధమవుతున్నాడని టాక్. అలాగే దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ పైన ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ కూడా ఫోకస్ పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సునీల్ విలన్ గా మారిన ఈ కొత్త ప్రయాణం ఇలాగే కొనసాగితే మరో విలక్షణ నటుడిగా దక్షిణాదిలో తన స్థానం దృఢం చేసుకోవడం ఖాయం.